ఏంటమ్మా నువ్వు చెప్పేది వింటుంటే నా మొత్తం దిగిపోయింది. పెద్ద కొడుకు పెళ్ళయి కూడా భార్యకు దూరంగా ఉన్నాడు. రెండో కొడుకు ప్రేమించిన దాన్ని వదిలేసి బాధలో ఉన్నాడు. నా కన్న కొడుకులు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో హాయిగా సంసారాలు చేసుకుంటుంటే నా కళ్ళతో చూసే అదృష్టం నాకు లేదు. వాళ్ళకి సుఖ సంతోషాలు లేవమ్మా. అందుకేనమ్మా పెద్దవాళ్ళు చెప్తారు, కన్నవాళ్ళు చేసిన పాపాలు బిడ్డలకు తగులుతాయని. బహుశా నా పాపమే వాళ్ళని పట్టి పీడిస్తోందేమో. అంతా నా దురదృష్టంలే అమ్మా. వెళ్ళమ్మా, ఈ పాపిష్టివాడి దగ్గర నువ్వెందుకు? వెళ్ళు, ఎక్కువసేపు నా దగ్గర ఉండటం కూడా మంచిది కాదు. వెళ్ళమ్మా వెళ్ళు. రండి మావయ్య, నేను డ్రాప్ చేస్తాను. వద్దమ్మా, నేను నడిచే వెళ్తాను. నాతో ప్రయాణం చేస్తే పిల్లిని సంకన పెట్టుకు వెళ్ళినట్టే. పోనీ ఆటో పిలవమంటారా? వద్దమ్మా, నాదెప్పుడూ నడిచే బండి. టికెట్ అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. బండి స్టార్ట్ చేశానంటే పడుతోలేస్తూ చేరవలసిన తోటికి చేరిపోతాను. నువ్వు బయలుదేరమ్మా, వెళ్ళు. అంకుల్, ఒక్క నిమిషం. ఏంటమ్మా? ఇవిగోండి, ఈ డబ్బులు ఖర్చులు కొంచండి. ఏంటి అంకుల్ అలా చూస్తారు? తీసుకోండి. వద్దమ్మా. అదేంటి, నేనిస్తే తీసుకోరా? తీసుకునే సంబంధం తెగిపోయిందమ్మా. ఏదో మా వాసుకి కాబోయే భార్యవని, చిన్న కోళ్ళవని నీ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ సంబంధం లేదు, ఏ బంధం లేదని తెలిసిపోయింది కదా. మరి ఇప్పుడు ఎలా డబ్బులు తీసుకోమంటావు? ఈ తరం పిల్లలు చదువుకున్నవాళ్ళు. మీ ప్రేమలేంటో త్యాగాలేమిటో నాకేం అర్థం కావట్లేదు. ఇవాళ ప్రేమ అంటారు, రేపు ఫ్రెండ్షిప్ అంటారు. కలవాలన్నప్పుడు కలుస్తారు, విడిపోవాలనుకున్నప్పుడు విడిపోతారు. కానీ ఒకే రకమైన ప్రేమను గుండెల్లో దాచుకుంటారమ్మా అలాంటి తండ్రులు. పోన్లేమ్మా, అంతా జరిగిపోయింది. గతం గతహా. నువ్వు బయలుదేరమ్మా. ఏంటంకుల్ అంతంత మాటలంటారు? వాసు నేను పెళ్లి చేసుకున్నంత మాత్రానా మీరు నాకు అంకుల్ కాకుండా పోతారా? నాకు మాత్రం మీరు ఎప్పటికీ అంకులే. నన్ను మీరు ఎప్పటిలాగానే మీరేవతే అనుకోండి. మీ ప్రేమ ఆప్యాయత నాకు కావాలంకుల్. వద్దమ్మా, ఈ విషయం మా వాసుకు తెలిస్తే లేనిపోని గొడవలు, నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా, నాకొద్దమ్మా, నాన్నగారికి. నాన్న ఒక్కటి చాలమ్మా. సాంబార్ ఉంది, వేసుకోండి. అర్చన, ఓ కోస్తున్నావా? మీ అన్నయ్య అడిగాడమ్మా, కాస్త త్వరగా తీసుకురా. అర్చన, అర్చన, ఎవరూ కనిపించట్లేదు. అందరూ పడుకున్నారా? మీరు రావడం లేట్ అయింది కదా, అందుకే అందరూ భోంచేసి పడుకున్నారు. నువ్వు తినేసావుగా? నేను తర్వాత తింటాను. అదేంటి అర్చన, పొద్దునుంచి పనిచేసి ఉంటావు, అలసిపోయి ఉంటావు, ఇప్పటిదాకా తినకపోవడం ఏంటి?
నేను తర్వాత తింటాను. ముందు మీరు తినండి. నేను తింటాను గాని నువ్వు రాత్రి వరకు తినకుండా ఎందుకు ఆగావు? నేను తర్వాత తింటానులేండి. ముందు మీరు తినండి. అదేం కుదరదు. అలా చేస్తే ఆరోగ్యం పాడవుతుంది. ముందు నువ్వు అయ్యో, తిను. నేను తర్వాత తింటాను కదండి. మీరు ముందు తినండి. ఏంటే వెతుకుతున్నావు? నా మాత్రలు ఎక్కడ పెట్టానో తెలియడం లేదండి, మర్చిపోయాను. ఒక చోట పెట్టి ఇంకో చోట వెతకడం నీకు బాగా అలవాటైపోయింది. జీవితంలో సగభాగం ఈ వెతుకులాటకే సరిపోయేటట్టుంది. బాగా గుర్తు తెచ్చుకో. లేదంటే అచ్చని అడుగు. పాపం అది ఈ పాటికి పడుకుని ఉంటుంది. సరే తప్పదుగా, అడిగి చూస్తాను. ఏంటమ్మా? అర్చన ఎక్కడే? అర్చన ఇక్కడ లేదమ్మా. మరి ఎక్కడుంది? అది ఇక్కడ పడుకోదు. బయట ఏమైనా పడుకుందేమో. అది హాల్లో కూడా పడుకోలేదే. ఎక్కడ పడుకుంది? ఒకవేళ డాబా మీద అన్నయ్య రూమ్ లో పడుకుందేమో. అది అన్నయ్య రూమ్ లో పడుకోదు. ఒకవేళ డాబా మీద ఆరు బయట పడుకుందేమో. వెళ్ళి చూసిరండమ్మా. లేవండి త్వరగా. అది హాల్లోనూ పడుకోలేదు, ఇక్కడ పడుకోలేదు. ఎక్కడ పడుకుందో? యావండి, భగవంతుడా, ఎక్కడా కనిపించడం లేదు. యావండి? ఏంటి వరలక్ష్మి, టాబ్లెట్స్ దొరికినాయా? వేసుకున్నావా? యావండి, అర్చన కనిపించడం లేదండి. ఏంటి, అర్చన కనిపించడం లేదా? కనిపించడం లేదండి. పిల్లల్ని పైకి వెళ్ళి చూసి రమ్మన్నాను. అమ్మా అమ్మా, అర్చన పైన లేదు. ఏంటి ఏమన్నావే? అర్చన పైన లేదా? అయ్యో, ఎంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందండి? ఎక్కడా లేదు. అసలు రోజు అర్చన ఎక్కడ పడుకుంటుంది? వీళ్ళ రూమ్ లో పడుకుంటుంది అనుకుంటున్నాను రా. అయ్యో, నా దగ్గర నేను మీ రూమ్ లో పడుకుంది అనుకున్నానమ్మా. ఏంటి వరలక్ష్మి ఇది? మనం ఇంతమంది ఉన్నాం, అది ఎక్కడ పడుకుంటుందో కూడా తెలీదా? అయ్యో, ఇంత రాత్రి పూట నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయిందానండి? నాకేం అర్థం కావడం లేదండి. నాకు భయంగా ఉంది. కోపించుదానది ఎక్కడ పడుకుంటుంది. ఏమండి, అర్చన ఎక్కడికి వెళ్ళిపోయిందా? నాకు భయంగా ఉందండి. ఎక్కడికి వెళ్ళదు, వస్తుందిలే. నువ్వు కూడా లేదండి. నువ్వు ఆవేశపడబాకు, అదే వస్తుందిలే. అమ్మా, అర్చన ఇక్కడే ఉందమ్మా. అర్చన, అర్చన, ఏంటమ్మా ఇది? ఇక్కడ పడుకున్నావా? అది అమ్మా, పర్వాలేదమ్మా. అమ్మా, నా దగ్గర పడుకుందో గాని పద. అమ్మా, పర్లేదు. రామ్మా. అమ్మా అమ్మా, ఇది మనిల్లే కదమ్మా. నేను ఎక్కడ పడుకుంటే ఏంటి? అర్చన, నువ్వు మా రూమ్ లో పడుకుందువురా. మీరందరూ ఏమీ అనుకోకండి. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. నేను ఇక్కడే పడుకుంటాను. నా మాట వినమ్మా. ఎందుకు మనం ఒక్కదని ఒంటరిగా పడుకోవాలి? నా దగ్గరకు వచ్చి పడుకో తల్లి. నా మాట వినమ్మా. రా అర్చన, మా రూమ్ లో పడుకుందు గాని. అందరూ మౌనంగా ఉంటారా కాసేపు? దాని ఇష్టం వచ్చిన చోట పడుకోనివ్వండి. ఏంటండి మీరనేది? మనమేమో హాయిగా ఫ్యాన్ల కింద పడుకున్నాం. ఇది మాత్రం తెల్లవారులు దోమలు కుట్టించుకుంటూ దొర్లుతూ ఉండాలా? నాకు అలవాటే అమ్మా. సుఖం అనే మాట నాకొద్దు. అమ్మా, అర్చన ఇక్కడే పడుకొని. ప్రియా, నువ్వు వెళ్ళి చాప తీసుకురా.
ఆహా అమృతం. ఉదయాన్నే దోశ, అందులో అల్లపు చట్నీ. ఆహా ఏం రుచి ఏం రుచి, తినరామై మరిచి అన్నాడు ఓ మహాకవి. దాని టేస్టే వేరు. దోశ మీద మరో దోశ. అవును, మధ్యాహ్నం భోజనంలోకి ఏం కూర చేస్తోందబ్బా భాగ్యం? ఏదైతేనేమిటి, అది ఏ కూర చేసినా టేస్ట్గానే చేస్తుంది. రేయ్, ఇక్కడే ఉండు. నమస్కారం అండి, బాగున్నారా? ఏంటో కుచేలుడింటికి కుష్టుడొచ్చాడు. ఫుల్ బ్యాలెన్స్కి నిల్ బ్యాలెన్స్ దగ్గర ఏం పను? అంతా మన మంచికేనండి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? మేము లేని వాళ్ళం కావచ్చు, కానీ ఇంటికి వచ్చిన శత్రువు అయినా లోపలికి పిలిచే మర్యాదగా మాట్లాడడంతో మేము ఉన్నవాళ్ళమే. రండి లోపలికి వెళ్దాం. అరే వాసు, ఏంటి నాన్నా? ఎవరొచ్చారో చూడు. సార్ మీరా? కూర్చోండి సార్. ఏం వాసు, బాగున్నావా? బాగున్నాను సార్. అప్పుడేమో రౌడీల చేత కొట్టించి సావుకు దగ్గరగా తీసుకెళ్లారు. ఇప్పుడేమో బాగున్నావా అని అడుగుతున్నారు. మీరేం పెద్ద మనుషులండి. చూడండి, పాత విషయాలు మీరు మర్చిపోండి, నేను మర్చిపోయాను. ప్రస్తుతం నేను మీ ఇంటికి అతిథిగా వచ్చాను. మళ్ళీ పాత విషయాలు తవ్వుకొని వాటి గురించి అనుకుని మనసు బాధ పెట్టుకోవటం ఎందుకు చెప్పండి? ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. నేనిప్పుడు మీతో సంతోషకరమైన వార్త చెప్పడానికి వచ్చాను. వాసు, చెప్పండి సార్. వచ్చే 10వ తారీఖున మా అమ్మాయి రేవతి పెళ్లి. మీరంతా కుటుంబ సమేతంగా రావాలి. శుభలేఖ తీసుకుని మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. రంగయ్య గారు, తీసుకోండి. ఏమయ్యా, నీకేమైనా బుద్ధిందా లేదా? ఈయన లోపలికి ఎందుకు రానిచ్చావు? ఏమయ్యా, మళ్ళీ ఏం కూడా చేద్దామని వచ్చావు ఇక్కడికి? అప్పుడు బతిపోయాడు కాబట్టి ఇంకో నలుగురిని వెంటేసుకొచ్చి నా బిడ్డను చావకూడదామని వచ్చావా? వెళ్ళవయ్యా, ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. లేదమ్మా, మీరు పొరపాటు పడుతున్నారు. నేను శుభకార్యం మీద మీ ఇంటికి వచ్చాను. నువ్వు రాక్షసుల్లా ప్రవర్తించినా నా కొడుకు కోసం నీ కూతురు 2 సార్లు నా ఇంటికి వచ్చింది. రావద్దని తిట్టి పంపించాను. ఆ వంక చెప్పి నీ కూతురు చేసిన తప్పుడు నా కొడుకు మీదకి రెట్టి మళ్ళీ వాడిని కొట్టించడానికి వచ్చావా? వెళ్ళవయ్యా, వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మా, నేను చెప్పేది కాస్త వినండి. నువ్వేం చెప్పాల్సిన పని లేదు, నేనే వినాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మా, నువ్వు నోరు మీరా? వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మా, ఎందుకమ్మా అరుస్తావు? ఊరుకో. ఏంట్రా నువ్వు మాట్లాడేది? చావు బతుకుల మధ్య ఉన్న వాసుని మనం ఎంత కష్టపడి బతికించుకున్నావో మర్చిపోయావా? అసలు మంచిదనం అనేది ఈయన దగ్గర ఉంటే కదా మన ఇంటికి వచ్చే అర్హత ఉండడానికి. ఇలాంటి మనిషిని కుర్చీ వేసి కూర్చోబెట్టి మనే చేయమంటావా? అమ్మా, దయచేసి మాట్లాడద్దు. సారీ సార్, తప్పుగా అనుకోవద్దు. మా అమ్మ కొంచెం నిర్మమాటంగా మాట్లాడే మనిషి. తన మాట కరికైనా మనసు చాలా మంచిది సార్. పర్వాలేదు తమ్ముడు, ఆమెది కన్న ప్రేమ, తట్టుకోలేక అలా అంటున్నారు. నేను అర్థం చేసుకోగలను. ఆ స్థానంలో నేనున్నా అంతే. అవును, గోపి అంటే మీరేనా? అవునండి. విన్నానయ్యా, నీ గురించి చాలా విన్నాను. నీ గురించే కాదు, మొత్తం మీ కుటుంబం గురించి తెలుసుకున్నాను. ఆవేశపడి మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. ఏ వాసునైతే నేను మనుషుల్ని పెట్టి కొట్టించాను, అదే వాసుకి నేను శుభలేఖిచ్చి పిలవడానికి వచ్చాను. వాసుయే కాదు, మీ ఫ్యామిలీ మొత్తం మా అమ్మాయి పెళ్లికి తప్పకుండా రావాలయ్యా. సిగ్గు లేకుండా ఎంత బాగా పిలుస్తున్నావయ్యా. మేం పెళ్లికి రావాలా? అమ్మా, ఊరుకోమని చెప్పానా? అననీవయ్యా, ఆమె కోపం చల్లారేదాకా అనని. మృత్యువుతో పోరాడి బ్రతికిన తన కొడుక్కి ఆ పరిస్థితి తీసుకొచ్చిన వాణ్ణి అనని. ఆమె బాధ, కోపం, ద్వేషం అన్నీ బయటికి రాని. నువ్వు ఆమెను ఆపకు. వాసు, నువ్వు పాతవాసులాగా నా ఇంటికొచ్చి సాయంగా ఉండాలయ్యా. అలాగే సార్. ఇదిగో, పైకి మాట వరుస కనడం కాదు. ఇంతకుముందు ఎలా అయితే నా దగ్గర పనిచేసేటప్పుడు ఏ పని చెప్పకముందే వెంటనే ఎలా చేసేవాడివో అలా చెయ్యాలి. భారమంతా నీదేనయ్యా. ఖచ్చితంగా సార్. నేను లేకుండా మీ అమ్మాయి పెళ్ళే జరగదు, సరేనా? చాలా సంతోషం వాసు. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను.
మీ కుటుంబాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నేను ఒక్క మాట చెప్పాను అంతే. నా కూతురుని మంచితనంగా నా దగ్గర వదిలేశాను. నేను వాసు విషయంలో కాస్త ఓవర్గానే బిహేవ్ చేశాను. అయినా అవేవి తను మనసులో పెట్టుకోలేదు. వాసు అంటే నా కూతురికి చాలా పిచ్చి.